యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 12వ వచనము. నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దూతల సహాయం మనకి కలుగును గాక. దోతల కాపుదల మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడైతే మనం ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ పాదముకు రాయి తగలకుండా వారు దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చినాడు. ప్రతి నిమిషం మనం ఏం చేయాలో చెప్పిన ఈ ప్రొటెక్షన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు నువ్వు ఉంటావో, ఇది నా జీవితంలో నెరవేరిపోయింది కదా, దీన్ని నేను ఇప్పుడు యాక్టివ్ చేస్తున్నాను యేసు నామములో విశ్వసించి నువ్వు అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవదూతల సహాయం లేకుండా ఏమవుతుంది చెప్పనా? ఏది నీ దరికి చేరదు, ఏ ప్రమాదము నీ చుట్టుపక్కలకి రాదు. ప్రతి నిమిషం జ్ఞానంతో దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రతి విషయంలో దూతల సహాయం మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే నీ ముందర వెళ్ళేవాడు ఆయన, నీ వెనక ఉన్నవాడు ఆయన, నిన్ను తన రక్తపు కోటలో భద్రపరుచున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాగ్దానం బట్టి అడుగుతావో అడిగిన ఎమ్మటనే నీకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు నీకు అందజేస్తుంటాడు. అంటే నీ దాన్ని ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని అందజేస్తాడు. నువ్వు ఏదైతే ప్రయాణం చేయుచున్నావో ఆ ప్రయాణంలో నీకు క్షేమకరమైన ప్రయాణం దేవుడు ఏర్పరుస్తాడు. ఏదైనా బిజినెస్ పెడుతున్నావేమో, నువ్వు ఎప్పుడైతే వాగ్దానం బట్టి అడుగుతావో నష్టం లేని బిజినెస్ నీకు దేవుడు ఇస్తాడు. ప్రతి దాంట్లో లాభదాయకంగా నిన్ను చూసుకోవడానికి, ప్రతి దాంట్లో విజయవంతుడిగా నిన్ను చూసుకోవడానికి తన దేవదూతను నీ కొరకు ఏర్పరిచున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తును నువ్వు అడుగుచావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థించిన సమస్తాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమార్తెల వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము, అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించారు తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారిన గాక అని ప్రవచిస్తుంది తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం ఉన్నదంటే నాకైతే సమస్తం తెలియదు కానీ తండ్రి, మీరు సమస్తం తెలిసిన వారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునుగా కానీ ప్రవచిస్తుందండి. నా జరైడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ వీడియో తండ్రి ఇప్పుడు వరకు తండ్రి ఎవరైతే చూస్తున్నారో తండ్రి, ఎవరైతే ఏకీభవించినారో తండ్రి, వారి జీవితంలో తండ్రి దోతలు యాక్ట్ అవునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి నిమిషం వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి విషయంలో తండ్రి ఇదిగో తండ్రి విజయం చేకూర్చునుగా కానీ ప్రవచిస్తుందండి. వారికి కావాల్సిన ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారు తండ్రి ఆ విషయంలో వారు బలం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.